ఇయాల రేపు చేప ప్రసాదం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆది సోమవారాల్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది. 4-5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేసిండ్రు. దయచేసి పోయిన వాళ్ళందరికీ దండాలు పెడతా ఉన్నా. ఎంతసేపు పోలీసు వాళ్ళను, రాజకీయ నాయకులను, అక్కడ కండక్ట్ చేసే ఆ యొక్క ఆర్గనైజర్లను వాళ్ళను వీళ్ళను అనడం కాదు, కానీ జనాలు కూడా ఒక గుమిగూడితే 1 లక్ష మంది ఉన్న సభకు పోతే, 2 లక్షల మంది ఉన్న సభకు పోతే, గిట్ల ఒక 4-5 లక్షల మంది ఉన్న సభకు పోతే చిత్తశుద్ధితోటి, కొంత ఓపికతోటి, కొంత నైతిక విలువలతోటి ఏడ్చి సావుండ్రి. ఏం కాదు, మొత్తం ఓయో మునిగిపోతున్నట్టు, ఓ కరిగిపోతున్నట్టు, మంచు కొండలు ఊరుతున్నట్టు, తుఫాన్ వస్తున్నట్టు, మొత్తం భూకంపం లేచినట్టు ఒకరినొకరు తోసుకొని పోయి ఉరకడం ఎందుకు? మీరు సినిమా థియేటర్లు కాడ చూడుర్రి గిదే పంచాయితీ, దేవుడి కాడే చూడుర్రి గిదే పంచాయితీ. దేవుడు దర్శనానికి పోయినోడు గుడి నిమ్మలం ఉండదు. ఏదో మొత్తం కొండలు కూలిపోతున్నట్టు, భూమి మొత్తం భూకంపాలు రేగుతున్నట్టు ఒకడి మీద ఒకడు పడి దబాయించాడు, ఒకరినొకరు నెట్టుకోవడం. అంత ఆతృత ఎందుకు? మనకు కూడా చాలా ఓపిక అవసరం, చాలా సహనం అవసరం. మళ్ళీ డిసిప్లిన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లక్షల మంది కాదు కదా, 30 లక్షల మంది పెట్టిన సభలో కూడా ఏ తొక్కిసినట్టు జరగకుండా ఎట్లయితే ఎంట్రీ అయ్యారో అట్లనే ఎగ్జిట్ అయ్యి వచ్చిన సభలు కూడా ఉన్నాయి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. తెలుసా? మరి ఎందుకు సారీ ఈ ప్రపంచంలో మరి ఎందుకు జరుగుతూ ఉన్నది భారతదేశంలో ఇట్లా? ఎస్పెషల్లీ భారతదేశంలో 1 లక్ష మంది ఒక సభకు పోతే చాలు, ఒక 2 తొక్కిసినట్టు మ్యాండేటరీ చచ్చిపోవాలి. ఇప్పుడు లోపం పోలీసు వాళ్ళదా, లోపం రాజకీయ నాయకులదా, లోపం ఆర్గనైజర్లదా అంటే ఆర్గనైజర్లు వాళ్ళది వీళ్ళది అందరిలో ఉంటుంది లోపం. బట్ ఆ డిసిప్లిన్ లేని మనది కూడా ఖచ్చితంగా పాత్ర ఉంటుంది కదా. ఇప్పుడు పోలీసు వాడు ఎవ్వడు లేడు మీటింగ్ దగ్గర, 1 లక్ష మంది మనం సభకు పోయినాం, అక్కడ పెట్టిన ఆర్గనైజర్ సరిగా పట్టించుకోవడలేడు, ఆన్ పనులు ఆడున్నాడు. వచ్చిన రాజకీయ నాయకుడు వాడు ఒర్రాలనుకుని ఏదో ఒర్రుతుండు. ఇక్కడ ఉన్న ఈ 1 లక్ష మందికి వాళ్ళకి నిబద్ధత, వాళ్ళకి డిసిప్లిన్ ఉంటే తొక్కిసలాట ఎందుకు జరుగుతుంది? వచ్చినాం, నిలబడ్డాం, సభ చూసినాం, ముందు గదలన్నా ఓపికతోటి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోయినాం, మళ్ళీ తిరిగి అట్లా వెనక్కి వచ్చి ఇక్కడ నష్టం ఎక్కడుంది? కానీ ఏం లేదు, ఎవడో ఒకడు అంటాడు, అరే అరే ఉరుకుర్రా అనగానే గొర్రెలా మీరు? గొర్రెలా? మనుషులా? ఉరుకురు అనగానే ఉరుకుతారా? గేట్లు తెరవగానే మొత్తం ఒకరినొకరు నెట్టుకుంటూ పోతారా? ఎంతసేపు వాళ్ళని వీళ్ళని అనడం, మనలో కూడా డిసిప్లిన్ ఉండాలి. చెప్తా ఉన్నాయి ఇప్పుడు 3 నుంచి 5 లక్షల మంది వరకు వచ్చే పరిస్థితి ఉందట ఆ చేపల పంపిణీ దగ్గర, ప్రసాదం దగ్గర. దయచేసి ఓపికతో పోండి, ఓపికతో రండి, ఆ విలువలు అనేవి నేర్చుకోండి. ఒక్కసారి ఆ ప్రాణం పోయి ఆ నష్టం జరిగిన తర్వాత మళ్ళీ మనం ఎవరైనా తీసుకురాలేం కదా. ఇవాళ చూడండి, ఆర్సీబీ సంఘటన దగ్గర చనిపోయిన వాళ్ళకు ఏం తక్కువ, ఒకరు 25 లక్షలు, ఒకరు 11 లక్షలు ప్రకటించిండ్రు. ఏం చేసుకుంటారు ప్రాణం పోయిన తర్వాత? బతుకున్న కుటుంబ సభ్యులకు జీవితాంతం ఆ డబ్బు ఉన్నా లేకున్నా సరే వాళ్ళ జీవితం అనేది కొనసాగుతూ ఉంది. అదృష్టం కలిసి వస్తే అంతకు మించిన డబ్బు కూడా సంపాదించుకుంటారు. కానీ చనిపోయిన కొడుకుని, చనిపోయిన బిడ్డని సంపాదించుకోగలుగుతారా? చార్టర్డ్ అకౌంట్లో గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి ఎంత విద్యావంతురాలై ఉండాలి? గోల్డ్ మెడలిస్ట్ రావాలంటే ఇవాళ రేపు చార్టర్డ్ అకౌంట్ చదవాలంటేనే కష్టం మనలాంటి వాళ్ళకు, మామూలు వ్యక్తులకు. బట్ అందులో గోల్డ్ మెడలిస్ట్ ఆ తొక్కిసలాటలో చనిపోయింది. ఆ బిడ్డ లేని కడుపుకోత ఆ తల్లికి ఎవడు తీసుకురాగలుగుతాడు? ఇప్పుడు ఎంతసేపు ఆర్సీబీ సంఘటన దగ్గర ఆర్గనైజర్ను, పోలీసులను, రాజకీయ నాయకులను అనడమే కాదు, అక్కడికి వెళ్ళిన 3 లక్షల మందిది కూడా తప్పే అయి ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళందరూ డిసిప్లిన్తో ఉంటే, వాళ్ళందరూ ఒక లెక్క ప్రకారం గేట్లు తెరవగానే మెల్లగా పోతే ఇవన్నీ ఎందుకుంటే కిరికిర్లు, ఈ ఉరుకులాట, ఈ ఆవేదన, ఈ ఆవేశం మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో ఉండదు. నాన్నకు కష్టం వచ్చి, నాన్నకు బాధ వచ్చి, నాన్న బెడ్ మీద పడిపోయాడు, మంచానికి పరిమితం ఏంటంటే అట్లా ఉరకడాడు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అమ్మకు మందులు అయిపోయినాయి అంటే అట్లా మెడికల్ షాప్కి అట్లా ఉరకడు. అమ్మకు మందులు అయిపోయినా సరే తెద్దాంపా ఇట్లా పోతారు. అదే ఆర్సీబీ గెలిచిందిరా కప్పు, విరాట్ కోహ్లీ వస్తుంటే ఉరుకుర్రా, అవతలడు చచ్చిపోయినా సరే రా, పరిగెత్తుర్రా, ఒకరి మీద ఒకటి పడుర్రా అంటాడు. అరే మన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అన్న వస్తుండ్రా అంటే సంపూర్రా, ఒక మహిళడు ఒక బిడ్డను కింద తొక్కి సంపూర్ణ కానీ ఉరుకుర్రా అంటాడు. అదే అవ్వకో అయ్యకో కష్టం అంటే అట్లా ఉరకరు. తొడబుట్టిన అన్నకు గట్ల బాధ అంటే ఉరకరు. అంతటి హీనమైన పరిస్థితికి, అంతటి హీనమైన మైండ్ సెట్కి అలా జనాలు దిగజారిపోయారు. ఈ దౌర్భాగ్యం, ఈ దరిద్రం మళ్ళీ ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఉన్నది ఎక్కువ. దయచేసి ఈ కల్చర్ బంద్ కావాలి. మీ అభిమాన హీరోల దగ్గరికి, అభిమాన క్రికెటర్ దగ్గరికి పోండ్రి, ఆస్వాదించుండ్రి, ఎంటర్టైన్ అవ్వండ్రి. బట్ మొత్తం ప్రాణాలు పోతున్నట్టు ఉరకకుండ్రి పై.